వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రైల్వేకి సంబంధించినటువంటి ఇంకొక న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది అయితే మనకి డేట్ చూసుకునేసరికి ఈరోజే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే సబ్మిట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17/8/2024 నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి అయితే డేట్ ఓపెనింగ్ అనేది చేశారు. దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసరికి కూడా అప్లికేషన్ ఇంక్లూడింగ్ పేమెంట్ కూడా 16/9/2024 వరకు దగ్గర 1 మంత్ వరకు అయితే అవకాశం అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి అకౌంట్ కొత్తగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆల్రెడీ ముందుగా ఉన్నట్టుగా అయినా ప్రాబ్లం లేదు. దాంతోనే మీరు లాగిన్ అయ్యి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఒక టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. టెలిగ్రామ్కి సంబంధించి ఆ లింక్లో నేను దీనికి పీడిఎఫ్ అనేది పెట్టాను. ఒకసారి మీరు చూడండి. చూసినట్టుగైతే మీకు క్లారిటీగా అయితే డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ప్రతిసి కూడా వీడియో అనేది లెంతీ అయిపోద్ది కాబట్టి ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అనే ప్రాసెస్ అంతా కూడా మీకు మొత్తం ఈ యొక్క పీడిఎఫ్లోనైతే మనకు మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఏమైనా పెట్టడానికి ఏమైనా రాకపోయినట్లయితే నాకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అనమాట. జనరల్ కేటగిరీకి సంబంధించి కానీ ఓబీసీ వీటికి సంబంధించి, అదే అందరు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానీ ఉమెన్స్కి కానీ సంబంధించి 250 రూపీస్ అనేది అయితే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది అయితే పెట్టారు. ఇది నాన్ రిఫండబుల్ అనేవి కాదు, రిఫండబుల్ అనేది అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ 250 కూడా రీఫండ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ థింగ్ ఇంకేంటంటే వీళ్ళకి సంబంధించినటువంటిది అయితే 250 కదా. నెక్స్ట్ జనరల్ కేటగిరీ వీళ్ళకి 500 రూపీస్ అయితే 400 రూపీస్ అనేది మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అక్కడ రీఫండ్ అనేది అయితే పడుతుంది. మిగతా జనరల్ కేటగిరీ వాటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరి దీంట్లో కూడా ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్లోనే అప్లోడ్ చేసి ఉంటారు నాకు తెలిసి. మన ప్రీవియస్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే మనకి కేటగిరీ ఇచ్చారో జనరల్ కేటగిరీ కానీ నెక్స్ట్ ఈ కేటగిరీస్లోనే మనకి బ్యాంక్ రీఫండబుల్ అవ్వడానికి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు ఏ విధంగా అవుద్దని చెప్పేసి. దానికి సంబంధించి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇస్తే మనకి రీఫండ్ అనేది అవుతుంది. అది కూడా ఎగ్జామినేషన్కి అటెండ్ అయితేనే ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఒకవేళ అటెండ్ అవ్వకుండా అయితే మనకి రీఫండ్ అనేది అయితే జరగడం కష్టం అనమాట. ఇదిగోండి ఇక్కడ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చేసి అకౌంట్ హోల్డర్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఏ బ్యాంక్ అని చెప్పేసి అవన్నీ ఇస్తేనే మీకు ఏంటి అనేది అయితే తెలుస్తుంది. ఇంకా ఇందులోని మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్లో మనకి జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా అయితే మనం ఫిలప్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇది కూడా ఉంటుంది. బట్ క్వాలిఫికేషన్ అనేది అయితే వేరేగా ఉంటుంది. డిగ్రీతో పాటుగా మనకు పారామెడికల్ కాబట్టి దానికి సంబంధించి మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో ఆ క్వాలిఫికేషన్ బట్టి మీరు చూస్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ ఏంటి అని చెప్పేసి అయితే రావాలి అని చెప్పేసి. దీనికి సంబంధించి కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, అర్థమెటిక్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అలానే ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి మొత్తం 100 బిట్స్ అనేవి అవుతుంటే దీంట్లోని నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేది అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేసరికి నెగిటివ్ మార్క్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది కాబట్టి అందులో మీరు ఇంకా సందేహం అనేది పడనక్కర్లేదు. దీనికి సంబంధించి మీరు దేనికి అప్లై చేసుకున్నా సరే దానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి ఇక్కడ మనకు ఆర్ఆర్బీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్లోకి వెళ్ళి మీరు లింక్స్ని క్లిక్ చేసి మాత్రమే అప్లై చేసుకోండి. అదే కానీ వేరే ఇతర వెబ్సైట్స్లోకి వెళ్ళి అయితే మాత్రం మీరు అప్లై చేసుకున్నా సరే అమౌంట్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రాడ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతి వీడియోలో చెప్తాను. ఈ మోడిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మీరు క్రియేట్ చేసేటప్పుడే ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అయితే మీరు అప్లై అనేది చేయండి. మీరు ఒకవేళ ఎటువంటి డీటెయిల్స్ అనేది మిస్టేక్స్ ఇచ్చినా సరే చేసినా సరే మీకు అమౌంట్ అనేది అయితే రిటర్న్ అనేది రాదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెట్టేటప్పుడు అప్లికేషన్స్ అనేవి కరెక్ట్గా పెట్టాలి. అందుకు నెక్స్ట్ అప్లికేషన్స్లో ఏవైనా సరే మిస్టేక్స్ ఉన్నా చేసినా సరే మన మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని చూస్ చేసుకుని అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి స్టేజెస్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటిది CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది.
వాటికి తగ్గట్టుగా మనకి డిజేబిలిటీస్ అని జనరల్కి సంబంధించి ఇవన్నీ కూడా సపరేట్ కేటగిరీ వైజ్గా అయితే మనకి ఉంటాయి. ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ సంబంధించి అలానే కార్డికల్ టెక్నీషియన్స్ కానీ నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ అలానే ఈసీజీ టెక్నీషియన్ అలానే సంథింగ్ ఇక్కడ ఫీల్డ్ వర్కర్స్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 చెప్పేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఇలా సమ్ పోస్ట్స్ అనేవి అయితే మనకి కొన్ని పోస్టులు అనేవి అయితే అక్కడ విడుదల చేశారు. దీనికి సంబంధించిన కేటగిరీ కూడా ఇచ్చారు. అలానే ఎన్ని పోస్ట్స్ దాని యొక్క ఫీజు ఎంత అంటే ఎంత పే స్కేల్ ఎంత ఉంటుంది ఏంటి అంతా కూడా మీకు డీటెయిల్గా ఒక పీడిఎఫ్ నోటిఫికేషన్ అయితే మనకి ఇచ్చారు కదా. దీన్ని చూస్ చేసుకొని మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్సీఐ అన్రిజర్వ్డ్ ఓబీసీనా అని చెప్పేసి చూసుకొని మీరు దేంట్లో సెట్ అవుతుందో దాంట్లో అయితే అప్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం నాకు మోటివేషన్ అనేది లభిస్తుంది. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.